ప్రియులారా, ప్రవచనాలలో క్రీస్తు ఏమై ఉన్నారు అన్నది గత కాలంలో మనం నేర్చుకోవటం జరిగింది. ఎన్ని 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 పేర్లు విన్నాం, ఎన్ని నామములై ఉన్నాం విన్నాం? ఎవరికైనా ఐడియా ఉందా? 5. 5. ఇంకా ఎన్ని నామముల గురించి మనం విన్నాం? 5 అని అమ్మ చెప్తున్నారు. 5నా ఇంకేమన్నా ఉన్నాయా? 12 నామాలు. 12 వచ్చాయమ్మా. ఒకసారి రిపీట్ చేసి చెప్పమ్మా ఒకసారి. ఫస్ట్ గా వచ్చి ఇమ్మానుయేల్ అని పేరు. ఒకటి నోట్ చేసుకోండి దయచేసి, చెక్ చేసుకోండి నోట్ చేసుకున్న వాళ్ళు. చెప్పమ్మా. ఫస్ట్ ఇమ్మానుయేల్ అన్న. రెండోదిగా వచ్చి ఒక్క నిమిషం అన్నా. మెస్సయ్య అన్న రెండోది. మూడవది నీతి చిగురు. 4వది మూలరాయి. 5 వెలుగన్న. 6వదిగా వచ్చి శ్రమనందిన సేవకుడు లేదా అలక్ష్యం చేయబడిన సేవకుడు, తృణీకరింపబడిన సేవకుడు అని చెప్పినారన్న. దాని తర్వాత యెషయా గ్రంథంలోని నామాలన్న. ఆశ్చర్యకరుడు, మొత్తం ఎన్నయ్యమ్మా? 10, 11, 12 అయ్యాయి. 12 అయ్యాయా? 11 అనుకుంటా. సమాధానకర్త వరకు చెప్పారు. లేదు, అవునన్నా. ఇదన్నా, నేను అది తప్పుగా లెక్క. రైట్. 11. యేసు, వెరీ గుడ్ అమ్మా. యేసు క్రీస్తు నామమును గురించిన సత్యములో ప్రవచనాలలో యేసు క్రీస్తు నామమును గురించి నేర్చుకునేటప్పుడు మనకు 11 నామములు ఉన్నాయి. అమ్మ మాట్లాడినటువంటి విషయాలు అన్ని 5 యెషయా గ్రంథం 9, 6లో ఉండేటివి. ఈ 5 వెరీ గుడ్ అమ్మా. నేను అందుకే క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఈ 5 కాకుండా ముందు 6 ప్రవచనాల గురించి, 6 నామముల గురించి నేర్చుకున్నాం కనుక ఆ 6 ఇవి 5 వెరసి 11. మీరు ఇవన్నీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవటానికి మేము ఉద్యోగానికి చదువుకునేటప్పుడు మాకు ఒక ప్రిపరేషన్, ఒక రూమ్ తీసుకోవటం జరిగింది. దానిలో అసలు ఎక్కడ గోడే కనపడేది కాదు. గోడలు ఉన్నా గోడలు కనబడవు. ఎందుకనంటే మొత్తం ఇంపార్టెంట్ విషయాలన్నిటినీ గురించి రాసేసుకోండి మేము వాటిని గోడలకు అతికించి ఉండేవాళ్ళం. ఎందుకంటే ఎటువైపు చూసినా విషయం, మ్యాటర్ కనబడాలి. కనబడినటువంటి మ్యాటర్ ద్వారా ఏవో కొన్ని నేర్చుకోవాలి, మళ్ళీ గుర్తు చేసుకోవాలి అనేది దాని యొక్క ఉద్దేశం. దేవుడు కూడా మీరు సూచనగా మీ కన్నుల నడుమ బాసికములుగా కట్టుకోండి, చేతికి కట్టుకోండి, గౌనుల మీద రాసుకోండి, ద్వారబంధల మీద రాసుకోండి అని ఎందుకు చెప్తాడంటే, నిద్ర లేచిన తర్వాత ఎప్పుడోసారి ఎలాగోలాగా ఆయా ప్లేసెస్ మనం చూస్తూ ఉంటాం. ఓకేనండి. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా పూర్తిగా మనసులో ముద్రించబడేంత వరకు మంచిగా చార్ట్ ఒకటి తీసుకొని నీట్గా యేసుక్రీస్తు నామములు, ప్రవచనాలలో యేసుక్రీస్తు నామములు అని వరుసగా ఈ 11 పేర్లు, తర్వాత వాటి కీ రెఫరెన్సెస్ ఉంటాయి. ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని పెట్టుకొని దాన్ని చార్ట్లో రాసేసి స్టిక్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు ముఖ్యమైన పర్పస్ ఏంటంటే గుర్తుపెట్టుకోవటం అంతే. ఇక్కడ దేవుడు కూడా నన్ను లెక్కలేనన్నిసార్లు మర్చిపోయారు అంటే దేవుని మరవటం అంటే ఏదో కాదు, దేవుని మాటను మర్చిపోతాం. అర్థమవుతుందండి. కాబట్టి దాన్ని మర్చిపోకుండా మనం నిత్యం లేకపోతే నీకు, నాకు, ప్రపంచంలో దేహంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అలా ఆ మరుపు, మరి ముఖ్యంగా దేవుడి మాటలు మరిచేటటువంటి తత్వం ఖచ్చితంగా వచ్చేస్తుంది. కాబట్టి అది పదే పదే మనం నెమరు వేసుకుంటూ ఉండాల్సినటువంటి అక్కర ఉంది. ఊరికే నేను చెప్పుకుంటూ పోయినా, మీరు వినుకుంటూ పోయినా ప్రయోజనం ఉండదు. అందుకని దాన్ని రిపీట్, పునశ్చరణ మోస్ట్ ఇంపార్టెంట్. ముందు నేను చెప్తాను, 5 కాండాలు ఉంటే ఒక కాండం పేరేం పేరు?
కాండాలు 5 కాండాలు ఉన్నాయి కదండి. ఆది కాండము, నిర్గమకాండము, ఆది కాండం, లేవి కాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం. ద్వితీయోపదేశం, ఒక కాండానికి ఉన్న పేరు గమనించారా? ద్వితీయ ఉపదేశ కాండం. రెండోసారి చెప్పాల్సి వచ్చింది కాబట్టి అవసరం. ఓకే అండి. మోస్ట్లీ ఒక 5 నుంచి 10 నిమిషాలు గతంలో ఏవైతే మనం నేర్చుకున్నామో వాటిని పునశ్చరణ చేస్తూ తర్వాత విషయాలకు వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రవచనాల్లో యేసుక్రీస్తు నామమును గుర్చిన సత్యం అంటే ఎన్ని నేర్చుకున్నాం? పేర్లు ఎన్ని నామములు? 11 నామములు. అవేంటి? ఆ 11 ఏంటో కూడా మనకు వచ్చేసారు. ఇప్పుడు మనం పేపర్లు తిప్పి చూసి చెప్పగలిగాం కదా, అలా కాకుండా చెప్పగలం. మెస్సియాని, ప్రవక్తని, మూలకు తలరాయని, జనములకు వెలుగు అని, శ్రమనొందిన సేవకుడు అని, చిగురు అని 6 వచ్చేసాయా? తదుపరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇలా 11 నామములు ప్రవచనాల రూపంలో యేసు ప్రభుల వారి ఉంటాయి. అవి ఎందుకున్నాయి అని అన్నప్పుడు కూడా, దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అన్నప్పుడు కూడా మనకు దాని తాలూకు సారాంశం గుర్తు రావాలి. ఆ విషయాలకు సంబంధించి ఆ నామం ఎందుకు నేర్చుకోవాలి మనం? అందులో నిత్య జీవం దాగి ఉందట. యేసుక్రీస్తును గూర్చి ఎరుగుట కూడా నిత్య జీవార్థమైనది అని చెప్పినట్టు, ఎలా అది అనేది ఒకసారి మనకు వెంటనే స్ట్రైక్ అవ్వగలగాలి. అలా అవ్వడానికి ఒక 2 key పాయింట్ కూడా కింద రాసుకొని సమరైజ్ అనుకుంటూ దాన్ని సంక్షిప్తం చేసుకుంటూ ఉన్నాను. ఓకే అండి, రైట్. ఇప్పుడు మరలా మనము యేసుక్రీస్తు నామమును గుర్చిన సత్యంలో మరొక సిరీస్ లోకి ప్రవేశిస్తున్నాం. ఆ సిరీస్ ఎలా ఉంటుందంటే, యేసు ప్రభుల వారే స్వయముగా నేను లేదా నేనే అనేటటువంటి రీతిగా, అంటే తన గురించి తాను ఏమై ఉన్నాడో చెప్పుకోవటం. ఇవి ఎన్ని ఉన్నాయి అంటే 12 నామములు ఉన్నాయి. మీకు అందరికి ఒక హోంవర్క్ ఏంటంటే, ఎవరు చేసుకొని వస్తారో చూద్దాం. ఈ 12 నామములు ఒకే సువార్త పత్రికలో ఉన్నాయి. ఆ సువార్త పత్రిక కూడా మీకు చెప్తాను. మీరు చేయాల్సింది ఒకటే, ఆ 12 నామములు ఏమై ఉన్నాయో పిక్ చేసి తీసుకురాగలగాలి. ఆ సువార్త పత్రిక ఏదో కాదు. ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేయగలరా? 4 ఉన్నాయి కదా. 4 సువార్తలు ఉన్నాయా? 4 సువార్త పత్రికలు ఉన్నాయా? సువార్త పత్రికలు. సువార్త పత్రికలు తప్ప సువార్తలు కాదు. సువార్త ఒకటే. ఇది మనం గమనించాలి. ఈ 4 సువార్త పత్రికలలో యేసుక్రీస్తు తన గురించి నేను లేదా నేనే అని చెప్పుకున్నటువంటి వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యు తల్లి. గమనించండి, యోహాను సువార్త. ఎందుకనంటే ఇప్పుడు నేను లేదా నేనే అనేటటువంటి విషయాలు ఎక్కువగా ఏ సువార్త పత్రికలు కనబడతాయి అనగానే అమ్మకు స్ట్రైక్ అయింది. మనకు స్పాంటేనియస్ గా ఆ రకంగా ఉండాలి. కొంతమంది సోదరులు సోదరి వాళ్ళు టచ్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఒక మాట చెప్పి ఈ మాట ఎక్కడుంది అంటే, ఫస్ట్ క్వశ్చన్ మనం గుర్తుపెట్టుకోండి, ఏ నిబంధనలో ఉంది అనేది గుర్తు రావాలి. ఆ నిబంధన అంటే పాత నిబంధనలో ఉందా, కొత్త నిబంధనలో ఉందా ఈ మాట, ఈ సంఘటన లేదా ఈ వ్యక్తి. రెండవదిగా, ఇన్ కేస్ కొత్త నిబంధనలో ఉందని తెలిసింది అనుకోండి, కొత్త నిబంధనలో ఎక్కడ ఉంది? కొత్త నిబంధనలో 3 భాగాలు ఉన్నాయి. ఐడియా ఉందా ఎవరికైనా? కొత్త నిబంధన గ్రంథాన్ని 3 విభాగాలుగా విభజించవచ్చు. ఎవరికైనా ఐడియా ఉందండి?
సువార్త పత్రికలు, అపోస్తలుల కార్యాలు, పత్రికలు 3 విభాగాలుగా విభజించుకోవచ్చు. ఒక సందర్భం మీకు చెప్పబడినప్పుడు అది సువార్త పత్రికల్లో ఉందా, అపోస్తలుల కార్యంలో ఉందా, పత్రికలు సార్వత్రిక పత్రికలు అంటారు వాటిని, సంఘములకు రాసిన పత్రికలు అంటారు, వాటిలో ఉందా మనకు ప్రధానంగా తెలియాలి. ఓకే అండి, రైట్. ఇలా మనం ప్రిపేర్ అవుదాం. ఇకపోతే 12 విధములైనటువంటి నామములు యేసుప్రభుల వారు నేను లేదా నేనే అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందులో ఆ సందర్భాలన్నీ కూడా యోహాను సువార్తలోనే కనబడతాయి. అయితే మీకు తెలిసినవి ఏమున్నాయి చెప్పండి. అలాగా 12 అనుకున్నాం కదా, వాటిలో మీకు తెలిసినవి ఇప్పటికీ ఏమేమి ఉండొచ్చు? నేనే మార్గమును, నేనే వెరీ గుడ్. సత్యమును, నేనే జీవమును. ఇందులో 3 వచ్చేసాయి. ఒక్క మాటలోనే, ఒక్క రెఫరెన్స్ లోనే 3 నామములు వచ్చాయి. ఏమిటి అది? మార్గము, సత్యము, జీవం. అసలు ఇప్పటికీ కూడా మన వాళ్ళ మధ్య అందరిలో యేసు ప్రభువు వారు ఏదైతే నేనే మార్గము అన్నాడో, నేనే సత్యము అన్నాడు, నేనే జీవం అన్నాడో, వాటన్నిటి గురించి కూడా ఒక గంట సేపు మెసేజ్లు ఒక్కొక్క దాని గురించి ఉన్నాయి. చాలా డీటెయిల్గా మనం తెలుసుకుంటాం. ఓకే, 12 ఇది ఒకటే, ఈ 3 కలిపి ఒకటి, ఈ 3 కలిపి ఒకటి. ఇంకా వాక్యము వెలుగున. అది కాదమ్మా, నీకు విషయం అయినా బాగా ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు తనను గురించి నేను లేదా నేనే అని తన గురించి చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పారు. అందులో మనకి ఏం గుర్తు రావాలి? ఇప్పుడు అక్క చెప్పారు, సుజాత గారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. నేనేతో యేసుప్రభువు వారు చెప్పుకుంటూ వచ్చారు. అలాగా ఉండినటువంటివి 12 ఉన్నాయి. అవి ఏమై ఉన్నాయని అడుగుతున్నాను నాన్న. ఆ ద్వారానే తండ్రి దగ్గర పునరుత్థానమును జీవమును నేనే. వెరీ గుడ్, వెరీ గుడ్. పునరుత్థానమును జీవమును నేనే. మీరు అక్క సుజాత అక్క, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేరు అనేది నామం కాదు. నేను ముందు చెప్పాను అదే, నేను నేనే అని ఫలానా పోలికలతో పోల్చుకోవటం జరిగింది ప్రభువు అనేది మనసులో పెట్టుకోండి, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు 2వ ఆన్సర్ వచ్చేసింది రారాజన్న గారి నుంచి. ఏమన్నారు ప్రభు? లాజరు గారు చనిపోయిన సందర్భంలో పునరుత్థానమును జీవమును నేనే అన్నారు. ఇది 2వది. ఇంకా నేను గొర్రెలకు మంచి కాపరిని. వెరీ గుడ్ అమ్మా, నేను గొర్రెలకు మంచి కాపరిని. అట్లాగా యోహాను సువార్త పత్రికలో మాత్రమే ఉండేది. చెప్తాలే, నేను నిజమైన ద్రాక్షవల్లిని. వెరీ గుడ్. నేను నిజమైన ద్రాక్షావల్లిని. పాఠాలన్నీ నేనేం చెప్పక్కర్లా, మీరే చెప్పేస్తున్నారు. వెరీ గుడ్, శుభ పరిణామం ఇది. అన్ని ఇప్పుడే చెప్తానన్నావు, హోంవర్క్ ఉండదు మళ్ళీ. ఏం లేదు, ఏం ఇబ్బంది లేదమ్మా. అంత సులభంగా ఉండే హోంవర్క్లు నేను ఇవ్వను, చాలా క్రిటికల్ గా ఉండేదే ఇస్తాను. ఇప్పుడు దాకా మీరు చెప్పింది 12 కోసం వచ్చినటువంటి వాటిలో ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. 4 వచ్చాయమ్మా. రైట్, 4 వచ్చాయి. 4 ఒకసారి చూద్దామా? నేనే మార్గము, సత్యము, జీవము. అది ఆల్రెడీ సుజాత గారు చెప్తారమ్మా. నేను మంచి వ్యవసాయకున్నాను. మంచి వ్యవసాయకుడు తండ్రి అని చెప్పబడిందమ్మా, యేసుప్రభుల వారి గురించి చెప్పలా. అది కొంచెం నోట్ చేసుకోండి, అది కాదు. చూడండి, నేనే మార్గమును సత్యమును అన్నారు ప్రభు. తర్వాత నేను పునరుత్థానమును జీవమును అని అన్నాడు. తదుపరి నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. తర్వాత యేసు ప్రభుల వారు ద్రాక్షావల్లిని నేను అన్నాడు. 4 చూశారు. ఇంకా 8 ఉన్నాయి.
8 ఉన్నాయి. అంటే ఇవి ఎట్లా ఉంటాయంటే కొన్ని సందర్భాల్లో ఈ యోహాను సువార్త పత్రికలోనే చెప్పబడిన సందర్భాలు క్లారిటీగా నేనే అని మాత్రమే కాకుండా తను ఫలానా అని చెప్పుకున్నట్టుగా కూడా ఉంటది. డైరెక్ట్ గా ఇలా అని ఉండదు. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఎగ్జాంపుల్ కి ఒకటి చూస్తే మనకు అర్థం అవుతుంది. 6 అయిపోయినా కూడా మీరు ఆలోచన చేయండి. ఏమండి 4 చెప్పారు కదా, ఇప్పుడు దాకా 4 చెప్పారు. అందులో మరలా 4 అలా చెప్పండి. అలా అంటే ఇప్పుడు ప్రవక్త కంటే గొప్పవాళ్ళను అవి కూడా తీసుకోవచ్చా? దేవాలయం కంటే గొప్పవాడిని తన గురించి చెప్పినట్టే కదన్నది. అదే కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మనకు యోహాను సువార్త పత్రికలో ఉండేటివి మనం ఫోకస్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ యోహాను సువార్త పత్రికల్లో ఉండేటి మాత్రమే చూస్తున్నాం కనుక దీన్ని ఫోకస్ చేసుకొని మనం చదువుతాం. ఎందుకంటే ఒక్క యోహాను సువార్త నుంచి తీసుకున్న 12 వస్తున్నాయి కనుక మనం అందరికి ఈజీగా గుర్తు పెట్టుకునే విధానమైనటువంటి దానిలో వెళ్తున్నాం కనుక దీన్ని మనసులో పెట్టుకుని ఆలోచన చేయండి. ఇకపోతే వెరీ గుడ్ అమ్మా. నేను లోకానికి వెలుగు అని అన్నాడు యేసు ప్రభువు. ఇది యోహాను సువార్తలో ఉంది. 5 చెప్పారు. కుమారుడు అని కూడా చెప్పగలను. వెరీ గుడ్ అమ్మా. అంటే అద్వితీయ కుమారుడు అంటే నేను కుమారుణ్ణి, తండ్రికి కుమారుణ్ణి అని కూడా ప్రభు చెప్తున్నాడు. గుడ్, వెరీ గుడ్. 6 వచ్చాయి. 12లో ఇంకోటి ఇప్పుడు నేను భూమి మీద సమాధానము, ఇది యోహాను సువార్తలో ఉందా లేదా అనేది కొంచెం నోట్ చేసుకున్నాను. అవునా? అదే నేను ఇప్పుడే ట్రైన్ దిగి ఇంటికి పోతున్నా, నాకు బైబుల్ లేదు. గుడ్ గుడ్, వెరీ గుడ్ అన్న. వెల్ అటెంప్ట్, వెరీ గుడ్ అన్న. ఓకే, ఇప్పుడు గమనించండి ఎలా ఉంటది అంటే ఒకటి చూద్దాం. చెప్పండి. 6వ చెప్పండి. 6వది ఇప్పుడు ఏం చెప్పారమ్మా? 6వ పేరు నేను లోకానికి వెలుగు అని చెప్పిందమ్మా. అదే కదమ్మా? కుమారుడమ్మా, కుమారుడు. నేను కుమారుణ్ణి, తండ్రికి కుమారుణ్ణి, దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నారు కదా ప్రభు. అది 6 కొన్ని ఎలా ఉంటాయనేది చెప్పండి. ఇంకోటి మీరు దైవంలని నేనంటినని అంటే అది రాదు కదా, నేనంటినని అది కదా. ఆయన గురించి ఆయన చెప్పుకోవాలి. ప్రభు గురించి ప్రభు చెప్పుకున్నటువంటి విషయాలు చూద్దాం. ఇందులో నేను లేదా నేనే అని కాకుండా కొన్ని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ కి ఒకటి రివీల్ చేస్తాను, ఒకసారి చూడండి. యోహాను సువార్తలోనే 4వ అధ్యాయము 44వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చాను. ఇలా కూడా ఉంటాయి. ఇప్పుడు యేసుప్రభువు వారు ఏమని చెప్పుకున్నట్టు చెప్పండి? స్వదేశంలో తన గురించి చెప్పుకున్నది ఏమిటి? ప్రవక్తను అని చెప్పుకున్నట్టు. కానీ నేను ప్రవక్తను, నేనే ప్రవక్తను అని అక్కడ లేదు కదా. ప్రవక్త ఘనత నొందడు అంటే నేను ప్రవక్తను, నాకు ఘనత లేదు. అది కాబట్టి అంటే డైరెక్ట్ గా అలా ఉండవు అని చెప్తున్నా. అంటే యేసు ప్రభువుల వారు తన గురించినటువంటి నామములలో నేను ప్రవక్తను అన్నటువంటి పేరు కూడా చెప్తున్నారు. 7 అయ్యాయి. ఇంకా 5 ఇది కూడా మనం కొంచెం చెప్పమ్మా. సమరయశ్రీ సందర్భంలో నేను దేవుని వరమును అని చెప్తాడు కదా. ఓకే అమ్మా, అంటే దేవుని వరము అనేది తన గురించి చెప్తున్నది కాదమ్మా. అది యాక్చువల్గా చెప్పాలంటే దేవుని వరం అనేటటువంటి విషయం అక్కడ పరిశుద్ధాత్ముని కొరకు చెప్తున్నమాట. నేనే మెస్సియా, నీతో మాట్లాడుతున్నది నేనే అని సమరస్త్రీ ఉంటారు. వెరీ గుడ్. అంటే యేసు ప్రభువుల వారు మెస్సియా అని చెప్పుకున్నారు. కానీ దీనిని మనం ఎందుకు స్కిప్ చేసామంటే ఆల్రెడీ మెస్సియా కోసం నేర్చుకున్నాం. 11 నామముల్లో మెస్సియా గురించి వచ్చింది కనుక దీనిని స్కిప్ చేస్తున్నాం. వెరీ గుడ్. తన గురించి తాను నేను మెస్సియానని కూడా చెప్పుకున్న సందర్భం ఉంది కనుక మనం చెప్పొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే దాన్ని
ప్రక్కన పెడుతున్నాం, ఎందుకంటే ఆల్రెడీ మనం దాని గురించినటువంటి వివరణలోకి మనం వచ్చాం కనుక ప్రాబ్లం. ఇకపోతే అంటే ఇవన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అధ్యాయాల వైజు నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. లేదు మేము ఇంకా వర్క్ చేసుకొని వస్తాం, మిగతా 5 కదా, 5 మేము పట్టుకొని వస్తాం అని అన్నారనుకోండి, రేపటికి ఇంకా నేను విషయంలోకి వెళ్ళిపోతాను. లేదు ఇంకా మనకు నో ప్రాబ్లం, మీరు చెప్పేయండి, 7 దాకా వచ్చాం కదా, ఇబ్బంది ఏం లేదు, ఇంకొక 5 కదా, అది కానెక్ట్ చేసేయండి అంటే చెప్పేస్తాను. ఏమంటారు చెప్పండి? ఇంకా ఎవరైనా ఆలోచిస్తే మా ద్వారానే వస్తేనే బాగుంటది, నాకు కొంచెం ఆలోచిస్తారని. గుడ్, వెరీ గుడ్. చెప్పమ్మా నయమి. లోకరక్షకుడు అని ఉంది. అంటే మనకు అక్కడ అది ఉండాలమ్మా. అంటే లోకరక్షకుడు అనేటటువంటిది మనకు ఆయన 100% అర్హత కలిగిన నామమే, కానీ అది ఉన్నదా మనకు యోహాను సువార్త పత్రిక అనేది మనం ముఖ్యమైనది నేర్చుకోవచ్చు. అది నా అది ఇష్టం నెరవేర్చుకోవటకు నేను రాలేదు, తండ్రి రాలేనా? ఎందుకు వచ్చారనే చెప్తున్నారమ్మా, అది కాదు. నేను ఫలానా అని చెప్పినట్టు ఉండాలి యేసుప్రభుల వారు, అది విషయం. సర్వాధికారి అని ఉంది. నేను వ్యవసాయకుడిని అంటారు. సర్వాధికారి కుమారునికి అప్పగించి ఉన్నారని. అది ఎక్కడుంది? నేను యోహాను సువార్తలో ఉందా? అంటే అధికారం అప్పగించబడింది అనే దానికి నామమునకు సంబంధం లేదు నాన్న. ఓకే, రైట్. అందరు మీకు బాగా ట్రై చేస్తున్నారు. గుడ్, వెరీ గుడ్. ట్రై చేసి రేపటికి కూడా మిగిలినటువంటివి తీసుకురండి. ఇప్పుడు దాకా 7 విషయాలు, 7 నామముల గురించి ఆలోచన చేశాం. అవి ముందు నోట్ చేసుకోండి. అలా నోట్ చేసుకోలేదనుకోండి, మళ్ళీ చెప్పినవే మీకు కనబడుతూ ఉంటాయి. వాటిని ఒమిట్ చేసుకొని మిగతావి చూడాలి. ఓకే అండి? మీరు చెప్పినవే గుర్తుందా మీకు? యేసు ప్రభుల వారు ఎవరైనా నోటిఫై చేసిన వాళ్ళు రిపీట్ చేయండి. 7 నామములు. నేనే మార్గమును, జీవమును, సత్యమును, ఒకటి, పునరుద్ధానమును నేనే, గొర్రెలకు 2, ద్రాక్ష 3. నేను అమ్మా తల్లి, అది యోహాను సువార్తలో ఉండగలగాలమ్మా. అది కొంచెం నోట్ చేసుకోండి. ఈ పరిమితులన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వేరే వాటి గురించి ఆలోచన చేయకండి. చెప్పనైనా. నేను లోకమునకు వెలుగు, లోకమునకు వెలుగు, గొర్రెలకు మంచి కాపరి. చెప్పినాను. చెప్పేసా? నేను కుమారుణ్ణి, నేను ప్రవక్తను అని. నేను ప్రవక్తను. 7 వచ్చేసే కదమ్మా. నేనే జీవాహారమున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. జీవాహారము నేనే అన్నాడు యేసుప్రభు. అన్నారా? ఇప్పుడు 8 కూడా వచ్చేసింది. జీవాహారము నేనే అన్నాడు యేసుప్రభు వారు. ఇది ఏమా సిస్టర్ రెఫరెన్స్ చెప్పండి సిస్టర్. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఉంది నాయన. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో జీవాహారము నేనే కనబడిందండి అందరికి. యేసు ప్రభుల వారు చెప్పినటువంటి దానిలో ఇప్పుడు అధ్యాయాల సీక్వెన్స్ లో రాసుకోగలిగితే మీరు చెప్పిన మనమందరం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి 8 నామముల్లో మొదటగా కనబడేది, అధ్యాయాల వరుస క్రమంలో చూస్తే మొదటిది కనబడేది ఏంటంటే నేను ప్రవక్తను అనేది. నేను లోకమునకు వెలుగు కదన్నా? అది కాదమ్మా, ఒకసారి చూడండి, వినండి. నేను లోకానికి వెలుగై ఉన్నాను అనేది 8వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకానికి వెలుగై ఉన్నానని. ఇప్పుడు 8వ అధ్యాయానికంటే ముందేమన్నా చెప్పారా అంటే ఇప్పుడు 6వ అధ్యాయం చూసాం కదా 35వ వచనంలో. అంటే వెలుగు అన్నదానికంటే ముందు చెప్పబడింది జీవాహారం అని. అంటే జీవాహారం కంటే ముందటి అధ్యాయంలో అంటే 6వ అధ్యాయం కంటే ముందు ఏమైనా చెప్పబడిందా అది చూస్తున్నా. అది ఆర్డర్, అంటే సీక్వెన్స్ ఆర్డర్. అంటే అది అంటే మొదటి అధ్యాయంలో ఏమైనా చెప్పబడిందా ప్రభు కోసం తానే ఈ ఫలానాన్ని చెప్పుకున్నట్టుగా ఉందా, 2వ అధ్యాయంలో ఉందా, 3 ఉందా, అలా చూసుకుంటూ రావటం అమ్మా. అర్థమైంది కదమ్మా?
రైట్. ఓకేనా అదేలే నా యోహాను సువార్తలో మామూలుగా ఆయన చెప్పలేదులేనా నిజమైన వెలుగు ఉండెను అని చెప్పేసి. అది చెప్తున్నటువంటిది బాప్తిస్మ యోహాను గారు. అంటే కానుకనే మనం దాన్ని ఒమిట్ చేస్తున్నాం. లేదు అనుకుంటే మీరు చెప్పినట్టు కరెక్ట్ గా అదే వస్తుంది. ఎందుకంటే మొదటి అధ్యాయంలోనే చెప్పబడింది కదా, మొదటి అధ్యాయంలో చెప్పబడింది అది కనుక ఫస్ట్ అదే వస్తుంది అని యేసు ప్రభుల వారు తన గురించి చెప్పుకున్నటువంటిది కనుక అది యోహాను సువార్త 8వ అధ్యాయంలో కనబడుతుంది. మొదటిగా తన గురించి చెప్పుకున్నటువంటి రెఫరెన్స్ మనం ఇంతకుముందు చూసాం. అంటే నేను లేదా నేనే అని ఉండదు. ఏమా నేను ఈ లోక సంబంధుడను కాను. అది రాదమ్మా, అది కాదు నాయన. ఇప్పుడు నేను ఏమని చెప్తున్నాను, కొంచెం వినండి, జాగ్రత్తగా వినండి. ఈ యోహాను సువార్త పత్రికలో యేసు ప్రభుల వారు తన గురించి తాను ఏమై ఉన్నాడని చెప్పుకున్నటువంటి దానివల్ల మొదటగా ఏ అధ్యాయములో వస్తుంది, అది ఏ పోలిక వస్తుంది, ఏ పేరు వస్తుంది అని అడుగుతున్నా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ కూడా చూసాం. ఏమిటది అంటే నేను వెలుగును అన్నాడు, నేను జీవాహారం అన్నాడు. ఈ రెండిట్లలో ముందు ఏది వస్తుంది? జీవాహారం. ఎందుకంటే 6వ అధ్యాయంలో జీవాహారం, వెలుగు అనేది 8వ అధ్యాయంలో. అట్లాగా 6వ అధ్యాయం కంటే ముందు 5లో గాని 4లో గాని 3లో గాని 2లో గాని 1లో గాని తన గురించి తాను చెప్పుకున్నటువంటి సందర్భం ఏమన్నా ఉందా? నేను 44లో ఉంది కదా. అది చెప్పాలి. వెరీ గుడ్ అక్క, ఇప్పుడు బాగా షార్పిన్ అవుతున్నారు. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 44వ వచనంలో ఏమని చెప్పుకున్నాడు ప్రభు తన గురించి? ప్రవక్తను అని చెప్పుకున్నారు. కాబట్టి ఈ సిరీస్ లో మొదటగా తన గురించి తాను చెప్పుకున్నటువంటి పోలికల్లో మొదటగా ఏమొస్తుంది చెప్పండి? ప్రవక్తను అని చెప్పుకునేది వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? జీవాహారము అనేది వస్తుంది. తర్వాత 3వది ఏమొస్తుంది? వెలుగును అని చెప్తుంది. అంటే ప్రవక్త అని చెప్పింది 4వ అధ్యాయంలో ఉంది, జీవాహారము నేనే అని చెప్పింది 6వ అధ్యాయంలో ఉంది, వెలుగును అని చెప్పింది 8వ అధ్యాయంలో ఉంది. ఇక 10వ అధ్యాయములోనికి వస్తే ఇందులోనే వెరీ గుడ్ అమ్మా, ఇది 10వ అధ్యాయంలోనే వస్తుంది. ఇందులో 4 రకాలుగా చెప్పుకుంటారు తన గురించి ప్రభు. అదే ఇక్కడ హైలైట్. ఇప్పుడు ఈ సున్నితమ్మ చెప్తున్నటువంటి వాటిలో 10వ అధ్యాయంలో అమ్మ చెప్పినటువంటి మాట ఏంటి? గొర్రెలు పోవు ద్వారం నేనే అన్నాడు. 10వ అధ్యాయం 7వ వచనంలోనే కనపడుతుంది అన్నమాట. నోట్ చేసుకునేవండి, సీక్వెన్స్ లోకి వస్తున్నాం మనం. 10వ అధ్యాయం 7వ వచనంలో ఏముందండి? కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే. గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఓకేనండి. అదొకటి. ఎన్ని వచ్చాయి ఇప్పటికి ఆర్డర్ వైజ్ చూస్తే? 9 వచ్చినాయి. ఆర్డర్ వైజ్ ఇప్పుడు దాకా ఆర్డర్లో పెట్టుకునే అది ఆర్డర్లో పెట్టుకున్నవి చెప్తున్నాం, ఆలోచన చేస్తున్నాం. ఓకే అండి. ఈ 10వ అధ్యాయం కంటే ముందు ఒకటి 8వ అధ్యాయంలో కూడా ఉంది, అది మనం మిస్ చేసుకున్నాం. ఒకసారి చూడండి ఏమిటది అంటే 8వ అధ్యాయంలో 58వ వచనం చదవండి. దాన్ని మనం తీసుకోవచ్చా తీసుకోకూడదు కూడా మీరు చెప్పగలగాలి. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఇది తీసుకోవచ్చంటారా? ఉన్నవాడు దేవుడు ఉన్నవాడు అన్నది ఒక పేరుగా తీసుకున్నావా లేదా? తీసుకున్నాం, పెట్టుకోవచ్చు. నేను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడు నన్ను తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. గుడ్.
కాబట్టి ఇప్పుడు 8వ అధ్యాయంలో 2 వచ్చాయి. 8వ అధ్యాయంలో 2 వచ్చాయి. ఏమిటవి? నేను లోకానికి వెలుగు అనేది, ద్వారము అనే ద్వారం అనేది 10వ అధ్యాయకు వస్తుందమ్మా. 10వ అధ్యాయం అబ్రహాం కంటే ముందు ఉన్న ముందు ఉన్నవాడు అనుకుందాం. అబ్రహాం కంటే అని అనుకోకుండా ముందు ఉన్నవాడు అని పెట్టుకుందాం. కాబట్టి 4వ అధ్యాయంలో ప్రవక్తను అని చెప్పుకున్నది, 6వ అధ్యాయంలో జీవాహారమును అని చెప్పుకున్నది, 8వ అధ్యాయంలో 2 చెప్పారు. 1 నేను వెలుగునని చెప్పారు, 2 నేను ముందు ఉన్నవాడను, ముందే ఉన్నవాడను అని చెప్పుకున్నారు. తర్వాత ఇప్పుడు 10వ అధ్యాయానికి వస్తే 10వ అధ్యాయంలో 4 ఉన్నాయి, 4 పేర్లు ఉన్నాయి. అందులో 10వ అధ్యాయం 7వ వచనంలో చూసింది ఏంటి? గొర్రెలు పోవు ద్వారము. ఇది ఎన్నోదండి? ఎన్నోది? ఇప్పుడు ఆ సీక్వెన్స్ లో వచ్చినప్పుడు 5వ. 5 అక్క. 4వ అధ్యాయంలో ఒకటి ఉంది, 6వ అధ్యాయంలో ఒకటి ఉంది, 8లో 2 ఉన్నాయి, 10వ అధ్యాయంలో మొదటి దాకా వచ్చారు. అందుకనే నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరికి ఏ కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. పద్ధతిగా రాసుకోండి, నోట్ చేసుకోండి. ఈరోజంతా ఇది ఇంట్రొడక్షన్ కిందకే వెళ్తుంది మోస్ట్లీ. తదుపరి నెక్స్ట్ డే నుంచి మనం డీటెయిల్డ్ గా ఒక్కొక్క నామం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే అండి. తర్వాత 11వ వచనం చూద్దాం. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడు 7వ వచనం చూసాం కదా, 7వ వచనం తర్వాత వచ్చేది 11వ వచనం. అక్కడ ఏముందో చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. 10వ అధ్యాయంలో 2 వచ్చాయి. ఏమిటి ఆ 2? 10వ అధ్యాయంలో 2 విషయాలు ప్రభు గురించి చెప్పుకునేవి వచ్చాయి. గొర్రెల ద్వారం, గొర్రెలకు ద్వారం అమ్మ. అది కొంచెం నోట్ చేసుకోండి. గొర్రెలు పోవు ద్వారము నేను గొర్రెలకు మంచి కాపరి. 5వదిగా ద్వారం అనేది 10వ అధ్యాయంలో. అవునమ్మా. 6వది ఏంటి అనంటే గొర్రెలకు మంచి కాపరి. ఇది కూడా 10వ అధ్యాయంలో ఉంది, కాకపోతే అది 7వ వచనంలో ఉంది, ఇది 11వ వచనంలో ఉంది. అందుకని ముందు దాన్ని చెప్పుకున్నాం, తర్వాత దీన్ని చెప్పు. ఓకేనా? 6 వచ్చాయి. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే 2 ప్రధానమైన విషయాలను ప్రభు చెప్పాడు. అదేంటి అంటే 2 ప్రధానమైన విషయాలంటే అందరికీ బాగా నోట్లో నానేటటువంటిది. ఆయన ఏమై ఉన్నాడంటే కొంతమంది 1 చెప్తారు, కొంతమంది 2 చెప్తారు, కొంతమంది 2 కాదని ఒప్పుకుంటారు. ఆ 2 ఇక్కడే ఉన్నాయి. ఏమిటవి? యేసు ప్రభు కోసం కామన్ గా చెప్పే మాట ఏంటి చెప్పండి? ఆయన ఎవరై ఉన్నారని అంటే కామన్ గా అమ్మ, వెరీ కామన్ గా చెప్పేది ఏంటంటే దేవుని కుమారుడు దేవుడు, దేవుని కుమారుడు దేవుడు అనేటటువంటి విషయాలు కూడా ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉన్నాయి. మనకు అందరికీ తెలియని విషయం ఏంటంటే యేసు ప్రభుల వారు తన గురించి దేవుడని చెప్పుకున్నట్టు లేవు అనుకుంటారు అందరూ. అదే ఇక్కడ ట్విస్టింగ్ పాయింట్. కొంతమంది దేవుడి కుమారుడు మాత్రమే దేవుడు కాదు అని నమ్ముతారు. కొంతమంది దేవుడు దేవుని కుమారుడు కూడా, దేవుడి కుమారుడు దేవుడు కూడా అని నమ్ముతారు. ఇంకొంతమంది ఇస్లామిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ముస్లిం సోదరులకు సంబంధించిన వాళ్ళు, ఇవి 2 ఒప్పుకోరు. తెలుసా మీకు? దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, అసలు దేవుడి కంటూ కుమారులు అన్న వాళ్ళు ఎవ్వరు లేరు, అందరూ దాసులే, అల్లాకు దాసులు అని వాళ్ళు చెప్తారు. విన్నారా మీరు ఎప్పుడన్నా? తెలుసా మీకు దీని గురించి? ఎవరికైనా ఐడియా ఉందా? కాబట్టి ఇక్కడ ఇదే 10వ అధ్యాయంలోనే ఒకసారి చూద్దాం, వచనాలు చూద్దాం మీకు అర్థం కావటానికి. 35వ వచనం చూడండి, ఏమనుందో. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారునని చెప్పినందునకు. ఇక్కడ గమనించండి, ఏం చెప్పాడంటే నేను దేవుని కుమారుడను అని చెప్పాడు.
35లోనే ఉందా, 36కు పోయిందా మాట? 36, 35లోనే ఉంది నా. 5లోనే ఉంది. రైట్. ఉం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇదే అధ్యాయంలో ఈ 35వ వచనానికి అటు ఇటుగా తను దేవుడిని చెప్పుకున్న సందర్భం ఉంది. ఎవరైనా పసిగట్టగలరా? అదేనా, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా అని అమ్మా దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవములను అని అనుకుంటున్నాను. నాకు యొక్క నే- నే- దేవుని నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. అది కాదమ్మా, ఒక చిన్న మాట చెప్తాను, మీరు కొంచెం అడ్వాన్స్ అవుతున్నారు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే 10వ అధ్యాయంలో 35వ వచనం చూశారు కదా, ఈ 35వ వచనానికి కాస్త అటు ఇటుగా తను దేవుడను అని చెప్పుకున్నటువంటి సందర్భం ఉంది. కాకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ గా లేదండి. అది మీ క్లూ. నేను దేవుని కుమారుడనని. కాదు కాదు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా అన్నాడున్నా. లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో వారే దైవములని, అంటే యేసు ప్రభువు వాక్యమై ఉన్నాడు వాక్యం కదా అని పేరుంది కదా నా దేవునికి. అని ఆలోచిస్తున్నాను నేను. అది నేను అనేది అది. ఇంకొంచెం దగ్గరికి రావాలి. అది నిరర్థకము కానేరదు కదా. వాక్యం దేవుని యొద్దండి. అది అది కాదు. వాక్యం అది ఉందండి, 1వ వాక్యం వచనం కంటే 1వ అధ్యాయం వాక్యాన్ని ఎవరు కలిగి ఉంటారో వారే దేవుని కుమారులని. నా ఇప్పుడు 33వ వచనం. చెప్పమ్మా, 33వ వచనం ఏముందైనా చెప్పమ్మా. యూదులు నీవు మనుషుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు అంటారు. ఉమ్. కనుక నీవు గుడ్. దేవదూత ఇక్కడ దగ్గరకు వచ్చేసారమ్మా, దగ్గరకు వచ్చేసింది నయమి, మంచి మాట చెప్తున్నా. వెరీ గుడ్. ఇక్కడ యేసుప్రభుల వారు నువ్వు మనుషుడివై ఉండి దేవుడిని అని చెప్పుకుంటున్నావు అని అన్నందుకు, అయ్యో నేను ఎప్పుడు చెప్పుకున్నానా దేవుణ్ణి? నేను అట్లా ఎప్పుడు చెప్పుకోలేదే, నేను ఎందుకు అవుతానా దేవుణ్ణి అని ఏమైనా వారించాడు అక్కడ? అనలేదునా. నేను మీరు గమనించండి, యేసుప్రభుల వారు కొన్ని ఆయనకు సంబంధించినవి చెప్పినప్పుడు ఆయన ఖండిస్తాడు. ఉదాహరణకు నేను నా తండ్రిని ఘనపరచువాడను, నేను దయ్యం పట్టినోడిని కాదు అంటాడు. నువ్వు దయ్యం పట్టినోడి అంటే, నేను దయ్యం పట్టినోడిని కాదురా అంటాడు. కాకపోతే కాదని చెప్తాడు. కానీ నువ్వు మనుష్యుడవై ఉండి దేవుని అని చెప్పుకుంటున్నావే అన్నందుకు అక్కడ ఏమీ ఖండించలేదు. అంటే ఏమని చెప్పినట్టు, ఏమని ఒప్పుకున్నట్టు ప్రభువు చెప్పండి? నేను దేవుని అని ఒప్పుకున్నట్టు. అంతేనా? ఇంకా చూద్దాం. ఇందులో ఇంకొక లాజికల్ విషయం ఒకటి ఉంది. అదేమిటంటే, వీళ్ళు దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వాళ్ళు దైవాలైతే మరి వాక్యం ఏమై ఉండాలి? దేవుడే. చాలా చిన్న లాజిక్ అది. వచ్చినోడే, వాక్యం వచ్చిన వాడే దైవములైనప్పుడు వాక్యం ఏమై ఉండాలి? అందుకే వాక్యము దేవుడై ఉండెను అని చెప్పబడింది యోహాను సువార్తలో. అర్థమవుతుందా? రైట్. 10వ అధ్యాయంలో ఆ మాటే రేపుగా తీసుకొచ్చిందన్న, వాక్యము దేవుడై ఉండెను. కాకపోతే అది కొంచెం అధ్యాయం అంటే చాలా వరకు వచ్చిందమ్మా బిడ్డ, చాలా మంచి ఎఫర్ట్ చేసేస్తుంది. కాకపోతే దాన్ని పంచింగ్ తో చెప్పగలగాలి. ఓకేమ్మా? ఇప్పుడు మనకు యోహాను సువార్త పత్రికలో 10వ అధ్యాయంలో 4 పోలికలు వచ్చాయి. అది గుర్తుపెట్టుకోండి. 4 పేర్లు వచ్చాయి ఆయనకి, యేసుప్రభుల వారికి. ఏమిటవి? గొర్రెల ద్వారం అనేది గొర్రెలకు మంచి కాపరిని అనేది, ముందున్న వాడను అనేది, అమ్మ ముందున్న వాడిని అనేది మనకు 8వ అధ్యాయంలోకి వస్తుంది. జీవాహారం అనేది జీవాహారం అనేటటువంటిది 6వ అధ్యాయంలోకి వస్తాం. 10వ అధ్యాయంలోనే చూస్తున్నాం. మిమ్మల్ని మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే 100% మీరు కన్ఫ్యూజ్ అవుతారని నాకు తెలుసు. అందుకే నేనే ప్రిపరేషన్ టైంలో మల్లగుల్లాలు పడి కన్ఫ్యూజ్ అయ్యి వెనక ముందు రాసుకొని రకరకాలుగా ఇబ్బంది పడ్డా. కాబట్టి మీకు పడడంలో పెద్ద వింతేం కాదు, ఇబ్బంది ఏం లేదు. కానీ అన్ని చక్కగా ఎక్కించేటటువంటి ప్రయత్నం కోసమే ఇదంతా జరిగింది.
ఇప్పుడు ఏడవదిగా దేవుడు అని చెప్పినాడని రాసుకోవాలన్నా, ఏడవదిగా దేవుడు అని రాసుకోవాలి. ఎస్, వెరీ గుడ్ అమ్మా. దేవుడు అని చెప్పుకున్నాడు అనేది ఒకటి, దేవుడు అనే నామం ఉంది యేసుప్రభుల వారికి, దేవుని కుమారుడు అని కూడా చెప్పుకున్నాడు. ముందు ఏది చెప్పుకున్నట్టుంది చెప్పండి మీరు? ముందు ఆర్డర్ ప్రకారం చూస్తే దేవుడు అని చెప్పుకున్నట్టుందా, దేవుని కుమారుడు అని చెప్పుకున్నట్టుందా? ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవుడు అనే వస్తుంది అన్న. వెరీ గుడ్ అమ్మా. ఎందుకనంటే 33, 34 వచనాల్లోనే క్లారిటీ ఇచ్చాడు ప్రభు. 10వ అధ్యాయం 33, 34 వచనాల్లోనే దేవుడిని అందించాడు. అంటే ముందు దేవుణ్ణి, తర్వాత కుమారుణ్ణి అని చెప్పినటువంటి విషయం అనేది మర్చిపోకండి. ఓకే, 4 వచ్చాయి మత్తయి సువార్త, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 4 రకాలైన. అయితే దేవుడు అని 7 రాసుకొని 8 దేవుని కుమారుడు అని రాసుకోవాలి నాన్న. అవునమ్మా, అంతే. కాబట్టి ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఎన్ని పలుకులు వచ్చాయి, ఎన్ని పేర్లు వచ్చాయి? 4 పేర్లు. ఒకటి కాపరి, గొర్రెలు పోవు ద్వారము, గొర్రెలకు మంచి కాపరి, దేవుడు, దేవుని కుమారుడు. ఓకేనా? ఇప్పుడు దాకా ఎన్ని వచ్చాయండి? 8 వచ్చాయి. 8ని మళ్ళీ ఒక్కసారి చూద్దాం. మొదటిసారి ఎక్కడ వచ్చింది? 4వ అధ్యాయంలో వచ్చింది. 4వ అధ్యాయంలో ప్రవక్త అని చెప్పుకున్నాడు. 6వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? వెలుగును అన్నాడు. 8వ అధ్యాయంలో 2 చెప్పాడు. 8వ అధ్యాయంలో 2 చెప్పాడు. ఏమిటది? వెలుగును ద్వారము. వెలుగును ద్వారమును కాదమ్మా, ముందు ఉన్నవాడను. అందుకే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూడదని మళ్ళీ చెప్తున్నా. 4వ అధ్యాయంలో ప్రవక్త, 6వ అధ్యాయంలో జీవాహారం, 8వ అధ్యాయంలో 2 వచ్చాయి. ఒకటి వెలుగు, 2 ముందు ఉన్నవాడు. ఓకేనా? 4 అయ్యాయి ఇప్పటికి. తర్వాత 10వ అధ్యాయంలోకి వస్తే 4 వచ్చాయి. అందులో ఒకటి గొర్రెల పోవు ద్వారం, 2 మంచి కాపరి, దేవుడు, దేవుని కుమారుడు. ఈ సీక్వెన్స్ అస్సలు మర్చిపోకండి, మిస్ అవ్వకండి. అంత జాగ్రత్తగా మనసులో ముద్రించుకోండి. ఎవ్వరు ఏ కన్ఫ్యూజన్కి వెళ్ళద్దు. అర్థమైందండి? నెక్స్ట్ స్టెప్ వద్దాం. 11వ అధ్యాయంలో బోధకుడు అందం ఉందండి బ్రదర్. అది ఆర్డర్లోకి వస్తున్నాం బ్రదర్. వెరీ గుడ్. నేను బోధకుడిని, యజమాని అని చెప్పింది కూడా కరెక్ట్ ఉంది. వెరీ గుడ్ బ్రదర్, వెరీ గుడ్, వెల్ అటెంప్ట్. 11వ అధ్యాయంకి వద్దాం. 25వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. 10వ అధ్యాయం తర్వాత 11వ అధ్యాయంలో ప్రభు తన గురించి చెప్పుకున్న మాట. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చాలక్క, ఇందులో ఏముంది? పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పారు. ఇప్పుడు ఎన్ని అయ్యాయండి? ఇప్పటికి ఎన్ని పేర్లు వచ్చాయి మొత్తం? 8 అయిపోయింది నా, 9వ. 9 అయిపోయాయి. పునరుత్థానమును జీవమును నేనే అనే దాన్ని 9వది. ఇప్పుడు 13వ అధ్యాయంకి వద్దాం. బ్రదర్ చెప్పారు కదా ఇప్పుడు బాబ్జీ గారు. కాదనా, ఇప్పుడు 11వ అధ్యాయంలోనన్నా ఇప్పుడు రాసుకోవాల్సింది. అవునమ్మా, అంతే కదా. పునరుత్థానము జీవము అనేది 11వ అధ్యాయం రాసుకోవాలి. అవునమ్మా, అది 9వది వస్తుంది కదా. అవునా, గుడ్. ఇప్పుడు 10వ చూద్దాం. 10వ పేరు తన గురించి ప్రభు చెప్పుకున్నటువంటి 10వ పేరు 13వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. బోధకుడవనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారు చెప్పండి దాని గురించి? బోధకుడను ప్రభువును. ఇది ఒక పేరు, తన గురించి చెప్పుకున్నటువంటి మరొక పేరు. మొత్తం ఎన్ని వచ్చాయి ఇప్పటికి?
9. పది అన్నారు. పది అమ్మా, 10 కొంచెం జాగ్రత్తగా నోట్ అవునండి. చేసుకోండి. 10వది ఇది. 11వ అధ్యాయంలో 25వ వచనంలో పునరుత్థానమును జీవమును నేనే అనేది 9వది. 13వ అధ్యాయం 13వ వచనంలో బోధకుడు ప్రభువు అని చెప్పుకున్నది 10వది. నెక్స్ట్ 11 చూద్దాం. 14వ అధ్యాయం 6వ వచనం బాగా నోటిఫై అయినది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గం, నేనే సత్యం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. నా అది. ద్వారా చాలక్క. అంటే తన గురించి యేసుప్రభువు వారు చెప్పుకున్నటువంటి 11వ పేరు పోలిక ఇది ఏమనంటే నేనే మార్గమును సత్యమును జీవమునని 11 అయ్యాయి. ఆఖరిది 15వది 12వది వచ్చేది ఎక్కడ అంటే 15వ అధ్యాయం ప్రారంభంలో. 15వ అధ్యాయము ప్రారంభంలో వస్తుంది. నేను నిజమైన ద్రాక్షావల్లిని. అది యేసు ప్రభుల వారు ద్రాక్షావల్లి అని చెప్పింది. ఇవండి ఎస్పెషల్లీ యోహాను సువార్త పత్రికలో ఉన్నటువంటి 12 రకములైనటువంటి నామములు. మొదటగా ఏ అధ్యాయంలో మొదలైంది? 4వ అధ్యాయంలో మొదలైంది. 4వ అధ్యాయంలో ఏమని మొదలైందండి? ఏమని, ఏ పేరుతో వచ్చింది చెప్పండి? నేను ప్రవక్త. ప్రవక్త అని మొదలైంది. ఎండ్ అయింది ఎక్కడ? 15వ అధ్యాయంలో. 15వ అధ్యాయం నేను ద్రాక్షావల్లిని అన్న దాంతో ఎండ్ అయింది. ఇలా ఈ 12 ఆర్డర్ లో మనం చూస్తే 4వ అధ్యాయంలో ఒక పేరు, 6వ అధ్యాయంలో ఒక పేరు, 8వ అధ్యాయంలో 2 పేర్లు, 10వ అధ్యాయంలో 4 పేర్లు, 11వ అధ్యాయంలో ఒక పేరు, 13వ అధ్యాయంలో ఒక పేరు, 14వ అధ్యాయంలో ఒక పేరు, 15వ అధ్యాయంలో ఒక పేరు. అవన్నీ మీ దగ్గర నోటిఫై అయి ఉన్నాయో లేదో చూసుకోండి. ఓకే, నెక్స్ట్ డే మనం నేర్చుకోబోయేటటువంటి విషయం ఏంటంటే మొదటిది ఆయన తన గురించి చెప్పుకున్నటువంటి ప్రవక్త అని చెప్పింది. 4వ అధ్యాయంలో 44వ వచనంలో ఉన్నది కదండి యోహాను సువార్తలో. దాని గురించి మనం నేర్చుకుంటాం. ఓకే అండి, అందరు జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు కదా? ఎవరికి ఏం కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? రైట్, లేకపోతే అధ్యక్షుల వారి సమయం తీసుకొని త్వరపడి ముగించేసేయండి.